గ్లాసుడైన చాలు నందిని పాలు, కడివిడైన నేమి కల్తీ పాలు. నందిని డైరీ. ఊళ్ళో ఒక రాజుగారు ఉన్నారు. ఓ పేదరాశి పేదరాశి పెద్దమ్మ ఉంది. పేదరాశి పెద్దమ్మకేమో ఓ ఇల్లు ఓ వాకిలి ఉన్నాయి. తోట దొడ్లు అవి లేవు పాపం. అయ్యయ్యో ఎట్లా రమ్మగారు? ఇల్లు వాకిలి ఉంటే ఏం చేస్తారు? అదే కదా. సరే ఇల్లు ఉంది కదా వాకిలి ఉంది కదా, ఎవరికైనా అన్నం వండి పెట్టి 10 పైసలు తీసుకుందాం అని అన్నాలు వండబోయిందట. పేదరాశి పెద్దమ్మ అన్నం వండపోతే ఆ దేశాన్ని వెళ్ళే రాజుగారి కొడుకు ఒకడు వేరే ఊరెళ్తూ ఏమిటో మంచి వాసన వస్తుందని ఆ ఇంట్లోకి వచ్చాడు. ఈ స్టోరీ నాకు ఎప్పుడు చెప్పలేదు ఏంటంటే మీరు. ఇది వంట చేసేటప్పుడు స్టోరీయే. అయితే ఏం వండుతోంది చూస్తే అరిసెలు వండుతోంది పేదరాశి పెద్దమ్మ. ఓ ఇటువంటి వాసన ఎప్పుడు మా ఇంట్లో చూడలేదు అని చెప్పేట. అని చెప్పి ఇదేమిటి ఇలా ఉంది, చెక్కల్లాగా ముక్కల్లాగా ఉన్నాయి, చెక్క ముక్క ఎవరు తింటారు, ఎవరి కోసం ఇంత పని చేస్తున్నావు అవ్వా అంటే, బాబు ఈవిడికి తెలియదు రాజుగారి అబ్బాయిని, వాడు ఏదో మామూలు బట్టలు వేసుకుని ఉన్నాడు. ఆయన ఈ దేశాన్ని వెళ్ళే రాజుగారి అబ్బాయికి అస్సలు బలం లేదు, ఓపిక లేదు, శక్తి లేదు. వాడికి బలం ఓపిక శక్తి అన్ని కావాలని వండుతున్నాను నాయన. ఈ రాజుగారి అబ్బాయి నిర్గాంతపోయి ఎవరెవరో ఇదేదో మన కోసమే వండుతోందని, నేనేనమ్మా రాజుగారి దేశాన్ని వెళ్ళే రాజుగారి అబ్బాయిని అని చెప్పేట. చెప్తే రాజుగారి అబ్బాయి ఇట్లా ఎందుకుంటాడు, వాడు వీరుడు ధీరుడు సూర్యుడు, అలా ఎలాగో ఉండాలి, ఇలా ఎందుకున్నాడు అంటే, అప్పుడు రాజుగారి అబ్బాయి ఊరలోంచి కత్తి తీసి కత్తి చూపించి, ఇదిగో చూసావా రాజుగారిది, నేనే వేషం వేసుకున్నాను, అదేమిటో ఆ చెక్క ముక్క నాకు పెట్టు, బలం వస్తుందేమో శక్తి వస్తుందేమో చూస్తానన్నట్టు. ఆవిడ ముక్క పెట్టింది, చెక్క ముక్కలు అనుకుని తిన్నాడు. తిన్నాక ఇక అదే పోతా, ఇక తిని తిని ఎన్ని తిన్నాడోట. తెల్లారేసరికల్లా కడుపులో నొప్పి వచ్చింది. అయ్యో, కడుపులో నొప్పి వస్తే రాజుగారి అబ్బాయి కడుపులో నొప్పి వచ్చిందని ఊరంతా చెప్పుకున్నారు. ఏం తిని రాజుగారి అబ్బాయి కడుపులో నొప్పి వచ్చిందంటే, ఫలానా రోడ్డు మీద ఫలానా సందులో ఫలానా వీధి మొగదల పేదరాశి పెద్దమ్మ ఉంది, ఆమె ఏదో వండింది, అదేమిటో తిన్నాడు, ఈయన కడుపులో నొప్పి వచ్చిందంటే రాజుగారు ఆవిడని పట్టుకురండి, ఆవిడ సంగతి చూస్తానన్నాడు. ఆవిడ కాస్త పట్టుకొచ్చారు. ఓకే, పట్టుకొచ్చాక ఏముంది, ఏం తిన్నాడంటే చూపించింది. ఇదేమిటి చెక్క ముక్కల్లాగా ఉన్నాయో అని అందరూ తలా ఒకటి విరిచి నోట్లో వేసుకున్నారు. ఇక అదే పోతా అందరూ తినేశారు. తినేసాక అందరికి తెల్లారేసరికి అందరికి కడుపులో నొప్పి. అయ్యో, సరే వేసారు, అల్లం వేసారు, రసం వేసారు, కడుపులో నొప్పి తగ్గింది. రాజుగారి అబ్బాయి మళ్ళీ ఊరెళ్ళబోయాడు. ఊరెళ్ళబోయి మళ్ళీ వాసన వస్తుంటే మళ్ళీ పేదరాశి పెద్దమ్మ దగ్గరకు వచ్చి ఒక ముక్కి ఒక చెక్కి అని మళ్ళా తీసుకున్నాడు. ప్రతిసారి ఊరెళ్ళబోయే ముందు ఇక్కడికి రావటం, ఒక ముక్క తింటాం, ఓ ముక్క ఓ చెక్క తింటాం, కడుపులో నొప్పి రావటం. 3 ట్రిప్పులు 4 ట్రిప్పులు అయ్యాక అయినా కూడా ఎందుకు తింటున్నావు వైద్యుడు తిట్టేట్టు, ఓ ముక్క చెక్క తీసుకెళ్లి వైద్యుడికి తినిపించేట. ఆయనేమో పేదరాశి పెద్దమ్మ ఇల్లు వెతుక్కుంటూ వచ్చేట. ఓకే, బాగున్నాయి నాకు పెట్టమని. అట్ట 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 ఆ ఊళ్ళో అందరూ అరిసెలు వండటం నేర్చుకున్నారు. ఎక్కువ తింటే కడుపులో నొప్పి వస్తుంది, కొంచెం తక్కువ తినండి, డబ్బాలో పెట్టుకుని రోజు 2 ముక్కలు తినండి అని చెప్పి, సో అరిసెలు ఈ రకంగా అరిసెల కథ సమాప్తమైందనమాట. అట్ట ఒక్క పేదరాశి పెద్దమ్మ వండిన అరిసెల పిండి రాజుగారి రాజ్యంలో అందరూ తినడానికి వచ్చింది.